నువ్వే పాడుతున్నా. ఇంతవరకు నేను దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ దైవ శాఖలందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను మరి ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నాను కాబట్టి మా బాబు మొత్తం మన విషయాడు బాబాయ్ మొత్తం ఖాళీ అయిపోయావు నువ్వు, ఇంకా దేవుళ్ళకి వచ్చేసి నువ్వు ఆయన నువ్వు తెలుసుకోవాలి, నువ్వు పాడతావు, మాకు కొంత ఊరటనిస్తావు కాబట్టి నీకు కొంత ఆలోచన వచ్చేస్తుంది అని నాకు చెప్పుకున్నారు. నేను డెఫినెట్గా ఆ దేవుని అడుగుతున్నాను. గర్వంగా 63వ సంవత్సరంలో నేను రిటైర్డ్ అయ్యానండి. నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు అండి. ఎవరు కూడా దయచేసి చాలా తక్కువ మంది అయ్యారు పోలీసులు. 63 సంవత్సరాలు అయ్యానండి. మా అన్ని పాత పాటలు అండి. మీరంటే కుర్రోడు కాబట్టి నేను పాడలేను. మా ఊరు అంటాడు, జిక్కిరిస్తూ ఉంటాడు నన్ను, బాబాయ్ ఎప్పుడు చూసి ఆ పాట పడతాడు బాబాయ్ అంటాడు. నాకు బిల్మూరే గారంటే మహా ఇష్టం అండి. హోసన్న గారంటే మహా ఇష్టం అండి. హోసన్న గారి అనుకరణ చేస్తాను అనే పాటని, బిల్మూరే గారి పాటను కూడా అనుకరణ చేస్తానండి. దయచేసి నేను మళ్ళీ హోసన్న గారి పాట నేను ఒకసారి పడతాను. ప్రస్తుతానికి బిల్మూరే గారి పాట పడతానండి. పగిలిన హృదయముతో పాడిన విరిగిన మనసుతో వేడిన వింటాడు దేవుడు ప్రార్థనా. పగిలిన హృదయముతో పాడిన దిగిన మనసుతో వేడిన వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ దొరుకును ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా నిత్యముగా ఇలా నెరవేరును, నిత్యముగా ఇలా నెరవేరును. పగిలిన హృదయముతో పాడినా అడిగిన వారికి అవసరత తీర్చును, అడిగిన వారికి అవసరత తీర్చును, వెదకిన వారికి నిరతం దొరుకును, కట్టిన వారికి ద్వారము తెరుచును, కట్టిన వారికి ద్వారము తెరుచును, నమ్మిన వారికి రక్షణ కలుగును, నమ్మిన వారికి రక్షణ కలుగును. పగిలిన హృదయముతో పాడిన మనసుతో వేడిన వింటాడు దేవుడు. పగిలిన హృదయము పాడిన పగిలిన హృదయముతో పాడినా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ